అందరికీ నమస్కారం. దేవుని మందిరానికి వెళ్లడం ఇది మనలో చాలామందికొక అలవాటు లాంటిది. ప్రతి ఆదివారం వెళ్తూ ఉంటాం. అయితే ఎప్పుడైనా ఆలోచించామా, మనం కేవలం శరీరాన్ని అక్కడికి తీసుకెళ్తున్నామా, లేక మనస్సుని, హృదయాన్ని కూడా సిద్ధం చేసుకుని వెళ్తున్నామా? ఇదే ప్రశ్నను చాలా లోతుగా అడిగే ఒక మూలగ్రంథం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఆరాధన అంటే ఏంటి, దాని అస్సలైన అర్థమేంటో కలిసి తెలుసుకుందాం. సరే, ఈ విశ్లేషణలో మనం 5 ముఖ్యమైన విషయాల గురించి చూద్దాం. ముందుగా మన అడుగులు, అంటే చర్చ్లో మన ప్రవర్తన ఎలా ఉండాలి. ఆ తర్వాత మనం ఇచ్చే కానుకలు, వాటి వెనుక మనసులో ఏముండాలి. మూడోది, ఇప్పటి కాలంలో మనల్ని పక్కదారి పట్టిస్తున్న ఆధునిక విగ్రహాలు ఏంటి. ఇంకా యువతకు కొన్ని ప్రత్యేకమైన సూచనలు కూడా ఉన్నాయి. ఇక చివరగా మనం మొత్తం జీవితాన్నే ఒక ఆరాధనగా ఎలా మార్చుకోవాలో కూడా చూద్దాం. మొదటి అంశంతో మొదలుపెడదాం. దేవుని పట్ల మనకున్న గౌరవం ఎక్కడ మొదలవుతుంది? ఈ మూలగ్రంథం ఏమంటుందంటే, అది మన నడత, మన వేషధారణతోనే మొదలవుతుందని. దేవుని మందిరానికి వెళ్లేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని వాక్యం సెలవిస్తోంది. చూడండి, ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు. మనసులో ఏముందో మన ప్రవర్తనలో బయటపడుతుంది కదా. అందుకే దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు మన నడత జాగ్రత్తగా ఉండాలి. ఇది మన ఇప్పుడు చూడబోయే మిగతా నియమాలన్నిటికీ ఒక పునాది అన్నమాట. సరే, మరి ఆ ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ మూలగ్రంథం కొన్ని స్పష్టమైన నియమాల్నిస్తోంది. లోపలికి చెప్పులు వేసుకుని రాకూడదు. పురుషులైతే చిరిగిన జీన్సు, కాలర్లేని టీషర్ట్లు వేసుకోకూడదు. మహిళల విషయంలో జీన్స్, టీషర్ట్లు, మేకప్పు, గలగలమనే పట్టీలు వద్దని చెబుతోంది. అందరికీ వర్తించేదేంటంటే మొబైల్ ఫోన్లు, చూయింగం వద్దు. ఎందుకివన్నీ? ఎందుకంటే ఇవన్నీ మన దృష్టిని, పక్కనున్నవాళ్ల దృష్టిని దేవుని మీద నుండి మళ్లిస్తాయి. అక్కడ అసలు ఉద్దేశ్యం దేవుణ్ణి ఆరాధించడం, మనల్ని మనం ప్రదర్శించుకోవడం కాదు కదా. సరే, ఇప్పటిదాకా మనం బయట కనిపించే ప్రవర్తన గురించి చూశాం. ఇప్పుడు కాస్త లోపలికి వెళ్దాం. మన హృదయం, దాని స్థితి ఎలా ఉంది? ముఖ్యంగా మనం దేవునికిచ్చే అర్పణల విషయంలో. చూడండి, మనం దేవునికి కానుకలిస్తాం, కాని ఎందుకిస్తున్నాం? ఈ మూల గ్రంథం మనల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతోంది. దేవునికిచ్చేటప్పుడు మన వైఖరి ఎలా ఉంది? ప్రేమతో ఇస్తున్నామా, లేక 10 మంది చూస్తున్నారని ఇస్తున్నామా? మన పేరు కోసమా? ఆలోచించాల్సిన విషయం. ఈ విషయంలో 2 రకాల మనుషుల్ని మన ముందు పెడుతోంది మూలం. ఒకవైపు తనకున్న 2 కాసులు, అంటే తన జీవనమంతా వేసేసిన ఆ పేద విధవరాలు. ఆమెది హృదయపూర్వకమైన అర్పణ. మరోవైపు 10 మంది నన్ను చూడాలి, నేను దానం చేసిన ఫ్యాన్ మీద, కుర్చీ మీద నా పేరుండాలి అనుకునేవాళ్లు. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా భూమికి, ఆకాశానికి ఉన్నంత అని ఈ మూలం చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటన్నమాట, మనం కోట్లు ఇచ్చినా, లక్షలిచ్చినా ముందు మన హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే అదంతా వ్యర్థమే. మన హృదయాన్ని అర్పించిన తర్వాత మనమిచ్చే చిన్న కానుక కూడా దేవుని దృష్టిలో చాలా విలువైంది. ఈ మూలం నొక్కి చెప్పేది ఇదే. సరే, ఇప్పుడు మన రోజువారీ జీవితంలోకి వద్దాం. ఈ ఆధునిక ప్రపంచంలో మన భక్తికి అడ్డుగా నిలుస్తున్న కొన్ని సవాళ్లున్నాయి. ఈ మూలగ్రంథం వాటిని ఏమని పిలుస్తుందో తెలుసా? ఆధునిక విగ్రహాలు అని. అవేంటో చూద్దాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, పాత రోజుల్లో విశ్వాసుల చేతుల్లో ఎప్పుడూ బైబిల్ కనిపించేది. బస్సులో, ఇంట్లో, ఎక్కడైనా. కాని ఇప్పుడు ఆ బైబిల్ స్థానంలోకి ఏమొచ్చింది? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపచేస్తుంది కదా. సమాధానం మనందరికీ తెలుసుకదా, అదే మొబైల్ ఫోన్. ఈ మూలం చాలా సూటిగా చెప్తోంది. బైబిల్ స్థానాన్ని ఈరోజు మొబైల్ ఫోన్ ఆక్రమించేసిందే. చివరికి మందిరంలో దేవుని వాక్యం వింటున్నప్పుడు కూడా మన చేతులు, మన కళ్ళు ఆ ఫోన్ స్క్రీన్ మీదే ఉంటున్నాయనే ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఫోన్లో కూడా బైబిల్ యాప్ ఉంది కదా, దానికేంటి తేడా అనిపించచ్చు. కాని ఈ మూలం ఏం చెప్తోందంటే, చేత్తో పట్టుకుని చదివే పుస్తకానికి, యాప్కి చాలా తేడా ఉంది. పుస్తకం చదివేటప్పుడు ఒక భక్తి, ఏకాగ్రత ఉంటాయి. మనకు నచ్చిన వాక్యాల కింద గీతలు గీసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు. కాని యాప్లో ఏమవుతుంది? మధ్యలో యాడ్స్ వస్తాయి, నోటిఫికేషన్లొస్తాయి. అసలు ఆ భక్తి అనే భావనే పోతుంది. కొన్నిసార్లు యాప్స్లో కొన్ని పదాలు, వచనాలు కూడా మిస్ అవ్వచ్చు. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఈ పరధ్యానమనేది కేవలం ఫోన్లతోనే ఆగిపోలేదు. ఈ మూలం ఇంకా ముందుకు వెళ్ళి సినిమాలు, టీవీ సీరియల్స్ గురించి కూడా మాట్లాడుతోంది. అంటే మన సమయాన్ని, మన ఆలోచనల్ని దేవుని దగ్గర నుండి దొంగిలించేది ఏదైనా సరే అది మనకు ప్రమాదకరమే అని హెచ్చరిస్తుందన్నమాట.
ఈ మీడియా మనల్ని ఎంతగా బానిసలుగా చేస్తుందో చెప్పడానికి ఈ మూలంలో ఒక షాకింగ్ కథ ఉంది. ఒక తల్లి టీవీ సీరియల్ చూస్తూ అందులో లీనమైపోయింది. అంతలో పక్క గదిలో ఆడుకుంటున్న ఆమె కొడుకుని పాము కాటేసింది. ఆ పిల్లాడు నొప్పితో అరుస్తున్నా ఆ తల్లికి వినపడలేదు. సీరియల్ అయిపోయాక చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చూడండి, ఇది మనల్ని ఆలోచింపజేయాలి. మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుని స్థానంలో దేన్ని పెడుతున్నాం? ఇక ఈ మూలం యువతకు కొన్ని ప్రత్యేకమైన, చాలా ప్రాక్టికల్ సూచనలు కూడా ఇస్తోంది. వాళ్ల జీవితంలో అత్యంత కీలకమైన ఆ టీనేజ్ సంవత్సరాల గురించి. టీనేజ్ చాలా అందమైన సమయం, కాని అంతే ప్రమాదకరమైన సమయం కూడాని ఈ మూలం అంటోంది. ఎందుకంటే ఈ వయసులో తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తు మొత్తాన్ని నిర్దేశిస్తాయి. అందుకే ఒక క్షణం ఆగి ఆలోచించమని చెప్తుంది. మరి ఆ ప్రమాదాల నుండి ఎలా తప్పించుకోవాలి? దానికోసం ఈ మూలం ఒక సింపుల్ ఫార్ములా ఇస్తోంది. అదే 3-3-3 నియమం. ఏంటంటే, మొదటిది, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఒంటరిగా కాకుండా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడే మాట్లాడాలి. రెండోది, కనీసం 3 అడుగుల భౌతిక దూరం పాటించాలి. ఇక మూడోది, 3 నిమిషాల కంటే ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది అనవసరమైన శోధనల నుండి పవిత్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం స్నేహితులు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని వాక్యం చెబుతోంది కదా. మనం ఎవరితో స్నేహం చేస్తామో వాళ్లలాగే తయారవుతాం. మన గమ్యం మన స్నేహితుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే స్నేహితులను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ మూలం గట్టిగా హెచ్చరిస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం మందిరంలో ప్రవర్తన, అర్పణలు, ఆధునిక విగ్రహాలు, యువతకు సూచనలు, ఇలా చాలా విషయాలు చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి అసలు ఆరాధనతో కూడిన జీవితమంటే ఏంటో చూద్దాం. ఇది కేవలం ఆదివారం గంటసేపు చేసే పని కాదు. విగ్రహం అనగానే మనకు రాతి బొమ్మలు గుర్తిపోస్తాయి. కానీ ఈ మూలం ప్రకారం విగ్రహం అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో మనం దేన్నైతే పెడతామో అదే విగ్రహం. అది మన మొబైల్ ఫోన్ కావచ్చు, మన ఉద్యోగం, మన కీర్తి ప్రతిష్టలు, చివరికి మన అందం లేదా మన టాలెంట్ కూడా కావచ్చు. దేవుని కంటే దేనికి ఎక్కువ విలువిస్తున్నామో అదే మన విగ్రహం. అందుకే నిజమైన ఆరాధన అంటే ఆదివారం చర్చికు వెళ్ళి 1 గంట పాటలు పాడి వాక్యం విని రావడం మాత్రమే కాదు. అది మన 24/7 జీవన విధానం. మన మొత్తం జీవితాన్ని, ప్రతి క్షణాన్ని ఒక సజీవ యాగంగా దేవునికి అర్పించడమే అసలైన ఆరాధన. కాబట్టి ఈ విశ్లేషణ చివర్లో మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మనం చేస్తున్నది నిజమైన ఆరాధన, లేక తెలియకుండానే ఆధునిక విగ్రహాలకు పూజలు చేస్తున్నామా? మన జీవితంలో, మన హృదయంలో దేవుని అసలైన స్థానం ఎక్కడుంది? ఇది ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం.